వెల్కమ్ టు విన్ను బ్లాగ్స్. ఈరోజు మనమైతే అందరికీ ఎంతో ఇష్టమైన సేమియా సగ్గుబియ్యం పాయసం చేసేద్దామా? రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా సేమియా సగ్గుబియ్యం, మిల్క్, కాజు, మిగతా ఇంగ్రీడియంట్స్ తర్వాత యాడ్ చేసుకున్నాను. ముందుగా మనమైతే స్టవ్ పై ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి 2 స్పూన్స్ గీ అయితే వేసుకోవాలి. తరువాత కాజు వేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనమైతే ఫ్రై చేసుకున్న కాజుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే గీలో కొంచెం సేమియా వేసుకొని అది 2 మినిట్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత వేరే గిన్నె తీసుకొని ముందుగా అరగంట నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. తరువాత ముందుగా వేయించుకున్న సేమియాని అయితే మనం యాడ్ చేయాలి. తర్వాత సేమియా సగ్గుబియ్యాన్ని అయితే స్టవ్ పై పెట్టి మీరు తీసుకున్న సేమియా సగ్గుబియ్యం క్వాంటిటీ బట్టి ఉడికేంత వరకు వాటర్ యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత మనం అయితే మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అయితే 2 ఇలాచీలని దంచుకొని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 5 మినిట్స్ ఉంచితే మనకి ఎంతో ఇష్టమైన యమ్మీ టేస్టీ పాయసం అయితే రెడీ అయిన పాయసాన్ని మనమైతే ఒక బౌల్లో వేసుకొని పైన కాజు వేసుకొని వేడిగా ఉన్నప్పుడే తినాలి.